హే హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి, మీరు చూసిన ThiruitPlant యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి అప్లికేషన్ తీసుకొచ్చాను. సో అది మీకు చాలా యూజ్ అవుతుంది. మీకు వాట్సాప్ స్టాటస్ కానీ ఫేస్బుక్లో పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుద్ది. అదేంటంటే మోషన్ పిక్చర్. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో మోషన్ పిక్చర్ అంటే ఏం లేదు, ఒక మంచి అప్లికేషన్ అనేది నేను ఈరోజు మీకు వీడియోలు చెప్తాను. సో అప్లికేషన్ ద్వారా మీరు ఒక కాన్స్టెంట్గా ఉన్న ఫోటో, నార్మల్గా మీరు ఎక్కడ వాటర్ ఫాల్ దగ్గర దిగిన ఫోటో కానీ, లేదంటే ఒక రైల్వే స్టేషన్ దగ్గర దిగిన ఫోటో కావచ్చు, లేకపోతే ఎక్కడ నార్మల్గా మౌంటైన్స్ దగ్గర దిగిన ఫొటోస్ కావచ్చు, మీరు బ్యాక్గ్రౌండ్లో అన్ని కాన్స్టెంట్గా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి, కానీ మీరు వాటిని మూవ్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ద్వారా. ఒకసారి ఈ ఒక ఎగ్జాంపుల్ వీడియో చూడండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ వీడియో చూసారు కదా. సో ఈ విధంగా నేను ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో, ఓకేనా. అండ్ మీకు పైన టాప్లో మీకు లోగో అనేది వస్తుంది. సో నేను లోగో కూడా ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. అండ్ అది లోగోతోనే ఉంచుకోవచ్చు. ఒకవేళ మీకు లోగో అయినా ప్రాబ్లం అంటే ఇట్లా లోగో కూడా ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను, ఓకేనా. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ. అండ్ మనం ఆలస్యం చేయకుండా ప్రజెంట్ ఇప్పుడు మనం మొబైల్ స్క్రీన్ చూసుకుందాం. ఓకే గాయ్స్, ఇక్కడ నేను మొబైల్ స్క్రీన్ మీకు చూపిస్తాను. ఈ మొబైల్ స్క్రీన్ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లుగా జియోట్రాపిక్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ కనిపిస్తుంది. కింద మీకు వాటర్ అని మీకు సగమే కనిపిస్తుంది. అదేంటంటే వాటర్ మార్క్ రిమూవల్ అన్నట్టు. సో అక్కడ మీకు వాటర్ మార్క్ అనేది ఉండదు. సో ఇక్కడ జియోట్రాపిక్ అని ఒక అప్లికేషన్ మీరు ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే మీకు కావాల్సిన ఫోటోను కూడా సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మీరు కొన్ని బేసిక్గా వాళ్ళు ఇస్తారు చూడండి. మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా మంచిగా మూవ్ అవుతాయి. చాలా మంచి అప్లికేషన్. నాకు తెలిసి ఇది ఒక 50% పీపుల్కి తెలుసు. తెలియని వాళ్ళకైతే వీడియో యూజ్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు మీరు అప్లికేషన్ చూసారు కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ ఫోటో కానీ మీరు ఒక ఫోటోని సెలెక్ట్ చేయండి. నేను ఒక ఫోటోని, ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఇది లేకపోతే ఇంకో వేరే చూద్దామా. ఇంకా వేరే అంటే ఈ ఫోటో, ఓకే, ఇది ఫోటో ఉంది. నేను ఈ ఫోటోని ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసి ఇప్పుడు దీనికి మోషన్ చేస్తాను. ఇక్కడ ఏం లేదు, మీరు దీన్ని జియోట్రాపిక్ అని ఒక అప్లికేషన్ ఓపెన్ చేయండి. జోయిట్రాఫిక్ అనొచ్చు, జియోట్రాఫిక్ అనొచ్చు, అది ఏదైనా అనొచ్చు. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. అది మీకు ఫోటో అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కింద మీకు ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఇవి క్లియర్గా చూడండి. సో ఇది చాలామందికి తెలియదు. సో ఇది కొంచెం అందరు ఇష్టం వచ్చినట్టు గీసేస్తూ ఉంటారు. సో తెలియదు. ఇక్కడ మోషన్ ఉంది కదండి. సో ఇది ఏం చేస్తారంటే మీరు కింద రోడ్డుకి యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక నేను ఇక్కడ ఇటు రోడ్డు మూవ్ అవుతున్నట్టు నేను చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే రోడ్డు నేను ఇట్లా వెనుకకు మూవ్ అయినట్టు చేస్తున్నాను, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇట్లా 3 ఇచ్చాను. సో వెనుకకు రోడ్ వెళ్తుంది, ఓకే. సో నెక్స్ట్ చూసుకుంది కదా ఇది. సో ఇది ఏంటంటే ఇది రౌండ్గా తీసుకోవచ్చు. నేను పైన డ్రాప్ చేస్తాను చూడండి, పైన ఇలా మూవ్ అవుతుందని చెప్పేసి అది యాంగిల్ అదన్నట్టు. సో ఇట్లా చేసేసాను. చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్టెబిలైజ్ ఉంది కదండి. ఈ స్టెబిలైజ్ ఏంటంటే మీకు ఇప్పుడు పైనది కిందిది కలవకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఇలా మీరు ఇక్కడ డాట్స్ పెట్టుకుంటారండి, ఓకేనా. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత ఏంటంటే కిందిది ఇప్పుడు ఈ కింద పార్ట్ ఉంది కదండి. ఇప్పుడు ఈ ఎర్త్, ఇది భూమి అంతా ఇది ఒకలాగా మూవ్ అవుతుంది. టాప్లో ఉన్నది ఒకలాగా మూవ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ సెలెక్ట్ ఉంది కదండి. ఇక్కడ మీరు ఈ మనిషిని మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసుకుంటారండి. ఈ విధంగా మొత్తము సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ మాస్క్ మీద ఏం చేస్తారంటే ఈ మనిషి ఉన్నంత వరకు మీరు డ్రా చేసుకోండి. సో ఎందుకంటే ఈ మ్యాన్ అనేది మూవ్ అవ్వద్దు కదా, ఓకేనా. మూవ్ అవ్వని వస్తువులు ఏమేమి ఉన్నాయో మూవ్ అవ్వద్దు అంటే అవన్నీ మనుషులు కానీ కార్లు కానీ ఏం కావాలంటే మూవ్ అవ్వద్దు, ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ప్లే బటన్ ఉంది. సో ప్లే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి మీకు కింద మూవ్ అవుతుంది, ఓకేనా. టాప్లో మూవ్ అవుతుంది. మధ్యలో మీకు నేను ఇట్లా డాట్స్ ఇచ్చినదంటే ఇలా 3 డాట్స్ ఇట్లా డాట్స్ ఇచ్చాను కదండి. అక్కడ ఇంకా మనం దీనికి డివైడ్ అయింది అన్నట్టు, ఓకేనా. కింది పైన డివైడ్ చేసినట్టు. ఒకవేళ మీరు ఆ డాట్స్ ఇవ్వకపోతే ఇది కరెక్ట్ మూవ్ అది, ఇది పైకి వెళ్తుంది, అది లెఫ్ట్కి వెళ్తుంది, ఇది పైకి వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తుంది, మొత్తం మిక్స్ అయిపోతుంది, మంచిగా ఉండదు పిక్చర్ అన్నట్టు. సో ఈ విధంగా మీరు మూవింగ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక 3 ఆప్షన్స్, మోషను, తర్వాత ఏంటిది సీక్వెన్స్, తర్వాత స్టెబిలైజ్. ఈ 3 ఆప్షన్స్ మీకు కరెక్ట్ అర్థమైతే మీకు పిక్చర్కి మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు మంచిగా మీరు చేసుకోవచ్చు. సో ఇవి అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేవ్ చేస్తాను, ఓకేనా. సేవ్ ఆర్ ఎక్స్పోర్ట్ వీడియో అన్నాను. కింద వితౌట్ లోగో ఉంది, విత్ లోగో ఉంది. వితౌట్ లోగో అంటే మనం డబ్బులు పెట్టాలా పక్క. విత్ లోగో అంటే మనకు పుక్కిట్లోకి వచ్చేస్తుంది. సో పుక్కిట్లోకి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీడియోని సేవ్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ ఒక యాడ్ వస్తుంది, యాడ్ని క్లోజ్ చేయండి. ఆ వీడియో అనేది మనకు కంప్లీట్గా ఓపెన్ అయ్యి సేవ్ అవుతుంది, ఓకేనా. సేవ్ అయిన తర్వాత దానిలో ఒక వాటర్ మార్క్ అనేది రావడం జరుగుతుంది టాప్లో. సో వాటర్ మార్క్ని ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు ఆ వీడియో అనేది సేవ్ అవ్వడం జరిగింది. అది వీడియో కింద సేవ్ చేసుకోవచ్చు, మనం జిప్ ఫైల్ కింద సేవ్ చేసుకోవచ్చు. నేను వీడియో కింద సేవ్ చేశాను, ఎందుకంటే ఏమైనా సాంగ్ యాడ్ చేసుకోవచ్చు, మనం వాట్సాప్ స్టేటస్ పెట్టచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ దాంట్లో మన నేమ్ అనేది రావడం జరుగుతుంది, ఇట్లా మనకు వాటర్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి, వాటర్ మార్క్ రిమూవల్ అని చెప్పేసి. ఈ అప్లికేషన్ ఏంటంటే మనం వాటర్ మార్క్ తీసేయచ్చు. అండ్ ఇలాంటి అప్లికేషన్స్ ప్లేస్టోర్లో చాలా ఉన్నాయి. సో నేను ఒకసారి ఒక 2-3 డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ వీడియో అన్నాను, రిమూవ్ లోగో అన్నాను. లోగో అన్న తర్వాత ఇక్కడ వీడియో ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆ వీడియో అడుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఆ వీడియో సెలెక్ట్ చేసుకుని కింద ఓకే అన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్రాప్ అడుగుతుంది. సో ఏంటంటే ఇప్పుడు ఆ లోగోని తీసేయచ్చు, అంటే లోగో కూడా బ్లర్ అవుతుంది అంతే. సో ఆ లోగో కూడా బ్లర్ అవుతుంది, కానీ కంప్లీట్గా అయితే నార్మల్గా ప్లెయిన్గా అయితే ఉండదు. సో మనకు బ్లర్ అవ్వద్దు అంటే క్రాప్ చేసుకుంది బెటర్ కదా. సో క్రాప్ అంటే మీకు అర్థమైందా, ఈ విధంగా ఇక్కడ క్రాప్ చేసుకోండి, ఈ వీడియో మనకు సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి సేవ్ అన్నాను, సేవ్. సో నేను ఇక్కడ ప్లే చేసాను చూడండి, పైన మీకు టాప్లో లేబుల్ అని కనిపించట్లేదు. సో మీకు వీడియో అయితే మూవ్ అవుతుంది, అర్థమవుతుందా మీకు వీడియో మూవ్ అవుతుంది, కానీ టాప్లో అయితే మీకు అది కనిపించట్లేదు. సో ఒకసారి నేను ఏం చేస్తానంటే ఒకసారి లేబుల్ని బ్లాక్ చేసి చూపిస్తాను, ఇప్పుడు బ్లర్ చేసి చూపిస్తాను. సెలెక్ట్ చేసాను, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఇలా సేవ్ చేసాం అనుకోండి, మీకు అది ఉన్న ప్లేస్లో ఏంటంటే మీకు బ్లర్ అయిపోతుంది, ఆ నేమ్ ఉన్న ప్లేస్లో మీకు బ్యాక్గ్రౌండ్లో బ్లర్ అయిపోతుంది. ఒకసారి వీడియోని ప్లే చేసి చూపిస్తాను చూడండి, చూసుకోవచ్చు. మీకు టాప్లో నేమ్ అనేది బ్లర్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా కూడా మీరు నేమ్ బ్లర్ చేసుకోవచ్చు ఒకటి. ఇంకోటి వచ్చేసి మీరు క్రాప్ చేసుకోవచ్చు, ఈ 2 విధాలుగా మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. అండ్ ఇంకో వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందు కలుస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.